లాస్ట్ క్లాస్లో మనం ఒక వెబ్ లేఅవుట్ని మనం క్రియేట్ చేయడం అనేది జరిగింది. సో లాస్ట్లో మనం డిజైనింగ్ అనేది ఈ రకంగా చేసుకొని ఉంచుకున్నాం మనం. అయితే ఇక్కడ మనకి స్లైస్ టూల్ అలాగే స్లైస్ సెలెక్షన్ టూల్ అని మనకి రెండు ఉంటాయి. ఇవి కేవలం వెబ్సైట్స్ డిజైన్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తాం. సో ఇక్కడ స్లైస్ టూల్ అనేది మనం తీసుకుంటే, ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఈ పార్ట్ ఇక్కడ వరకు నేను స్లైస్ చేసుకున్నాను. అలాగే ఈ పార్ట్ని నేను ఇలా డిజైన్ చేసుకున్నాను. మళ్ళీ ఈ పార్ట్ని ఇలా పెట్టుకున్నాను. అది అయిపోయిన తర్వాత నేను ఈ పార్ట్ అంతా కూడా ఒక స్లైస్ లాగా నేను క్రియేట్ చేసుకున్నాను. సో ఆ తర్వాత ఇదంతా కూడా మనకొక స్లైస్ కింద నేను క్రియేట్ చేసుకున్నాను. సో దాని తర్వాత ఇక్కడ వరకు నేను మరొక స్లైస్ని ఇక్కడ పెట్టుకున్నాను. ఓకే, సో ఇలా స్లైసింగ్ చేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే, ఫస్ట్ ఫైల్ మెనూలోకి వెళ్తే ఇక్కడ మనం ఏం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎక్స్పోర్ట్లోకి వెళ్ళిపోతే ఎక్స్పోర్ట్లో మనకి సేవ్ ఫర్ వెబ్ లేఅవుట్ అని చెప్పి నాకు ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఈ ఆప్షన్ అనేది మనం తీసుకున్నట్లయితే ఇక్కడ నేను సేవ్ అని చెప్తా. ఇక్కడ మనం లొకేషన్ అనేది మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం ఒక న్యూ ఫోల్డర్ అనేది మనం క్రియేట్ చేసుకొని, సో ఇక్కడ నేను ఒక పేరు ఇచ్చాను వెబ్ అని. సో అందులో ఇక్కడ ఫార్మాట్ టైప్ అంటే ఇక్కడ నేను ఏం చేశానంటే, ఇది వెబ్ లేఅవుట్ కింద తయారు చేసుకున్నాను కదా. సో ఇక్కడ నేను HTML అండ్ ఇమేజ్ అని చెప్తాను. ఇదేమో హోమ్ అని దీనికి ఒక పేరు ఇస్తాను. ఇక్కడ సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఇక్కడ ఇమేజ్ మెనూలోకి వచ్చి ఇమేజ్ మెనూలో ఇక్కడ నేను డూప్లికేట్ అని చెప్పాలి. సో డూప్లికేట్ అని చెప్పిన తర్వాత దీనికేమో కోర్సెస్ అని ఒక పేరు ఇస్తా. కోర్స్ ఇచ్చి ఇది ఓకే చేస్తా. ఆ తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తానంటే, ఇమేజ్లోకి వెళ్ళి డూప్లికేట్లోకి వెళ్ళి కాంటాక్ట్ అని ఒక నేమ్ ఇచ్చా. మరి ఇప్పుడు ఇక్కడ కోర్స్ అనేటప్పటికీ మనకి కోర్స్ తాలూకా వివరాలు మనకి డిస్ప్లే అవ్వాలి కదా. సో కాబట్టి మనం ఏం చేస్తామంటే, ఫస్ట్ ఏదైతే మనం మోడిఫికేషన్ చేద్దాం అనుకుంటున్నామో, సో అక్కడ మనం ఏం చేయాలంటే, కోర్స్ రిలేటెడ్గా మనం
ఆ పేజ్ని మనం డిజైన్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి ఇక్కడ లేయర్లోకి వెళ్ళి లేయర్ స్టైల్స్లోకి వెళ్ళి ఇక్కడ స్ట్రోక్ అని చెప్పి స్ట్రోక్ తాలూకా కలర్ ఏమో కలర్ని తీసుకొని ఇక్కడ సో ఇలా 8 అని చెప్పి ఇక్కడ కంట్రోల్ టీ అని చెప్పి రైట్ క్లిక్ అని చెప్పేసి ఇక్కడ స్క్యూ అని చెప్పి నేనేమో ఇక్కడ ఇలా తీసుకొని ఇందులో నేను ఏం చేస్తానంటే టెక్స్ట్ అనేది తీసుకుంటున్నాను. సో బిగినర్ లెవెల్ అని చెప్పేసి
అలాగే ఈ లేయర్ని కంట్రోల్ జే చేసి ఇక్కడ టెక్స్ట్ తీసుకొని ఇక్కడ ఇక్కడ స్పెల్లింగ్ ఏవైనా చెక్ చేసుకోవాలంటే ఎడిట్ మెనూలోకి వెళ్ళి చెక్ స్పెల్లింగ్ అని చెప్తే ఇక్కడ నాకు స్పెల్లింగ్ తాలూకా వస్తాయి. సో ఇక్కడ నేను చేంజ్ అని చెప్తే ఆటోమేటిక్గా నాకు ఇక్కడ ఇలాగా మనం మార్చుకునే అవకాశం కూడా ఉంటుందన్నమాట. అంటే మనం ఒకవేళ స్పెల్లింగ్స్ మనం చెక్ చేసుకోవాలంటే మనకి కరెక్ట్గా దాని గురించి మనకు ఐడియా ఉంటే కనుక సో మనం ఈ ఆప్షన్ ద్వారా మనం చేంజింగ్ అనేది చేసుకోవచ్చు. సో మళ్ళీ నేను ఇక్కడ కంట్రోల్ జే అని చెప్పి ఇక్కడ కంట్రోల్ జే అని చెప్పి మళ్ళీ ఇక్కడ ఇక్కడ అడ్వాన్స్ లెవెల్ అని చెప్పేసి ఇప్పుడు ఈ పేజ్ని నేను సేవ్ చేయాలి. మళ్ళీ ఫైల్ మెనూలోకి వెళ్ళిపోయి ఎక్స్పోర్ట్లోకి వెళ్ళిపోయి ఇక్కడ ఎక్స్పోర్ట్ అంటే సేవ్ ఫర్ వెబ్ అని చెప్పేసి ఇక్కడ సేవ్ అని చెప్పి దీన్ని కోర్స్ అని దీనికి ఒక నేమ్ ఇస్తాను. సో అది అయిపోయిన తర్వాత సో ఇక్కడ అది అయిపోయిన తర్వాత ఇందులో ఈ యొక్క పేజ్ ఉన్నది. ఇది పేజ్ ఏమిటి ఇచ్చామంటే కాంటాక్ట్ అని మనం ఇచ్చాము.
సో కాబట్టి ఇక్కడ మనం సో ఇక్కడ ఇక్కడ ఒక పేజ్ని ఇలా క్రియేట్ చేసుకొని ఇది కూడా ఫైల్లోకి వెళ్ళి ఎక్స్పోర్ట్లోకి వెళ్ళి ఎక్స్పోర్ట్ ఫర్ వెబ్ లేఅవుట్ అని చెప్పి ఇక్కడ నేను సేవ్ చేసి ఇక్కడ ఏం చేస్తానంటే కాంటాక్ట్ అని దీనికి ఒక నేమ్ అనేది ఇలా ఇచ్చి అయితే ఇచ్చిన తర్వాత మనం ఇక్కడ చేయవలసిన పని ఏంటంటే ఇక్కడ ఫస్ట్ మనం ఫోల్డర్ ఎక్కడైతే క్రియేట్ చేసామో అక్కడికి వెళ్ళి హోమ్లోకి వెళ్ళి మనం ఏం చేయాలంటే హోమ్ పేజ్లో ఇలా మనం ఓపెన్ చేసుకొని ఇక్కడ అడ్రస్ లొకేషన్ని మనం ఇక్కడ కాపీ చేయాలి. సో కాపీ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ నాకు స్లైస్ సెలెక్షన్ టూల్ అని మనకొకటి ఉంటుంది. దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసి ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఇక్కడ ఎడిట్ స్లైస్ ఆప్షన్స్ అని ఉంటుంది. ఇక్కడ యూఆర్ఎల్ కాలం దగ్గర మనం ఏం చేయాలంటే అంటే ఎక్కడైతే మనం
స్లైస్ అనేది చేసామో ఆ ఏరియాలో యూఆర్ఎల్ కాలం ద్వారా కంట్రోల్ వి అని చెప్పి దాన్ని సేవ్ చేసుకోవాలి. అలాగా మనం ఈ 3 పేజీల్లో కూడా యూఆర్ఎల్ దగ్గర ఇక్కడ ఏం చేయాలంటే దీన్ని ఇలా ఓకే చేయాలి. సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం నెక్స్ట్ దగ్గరికి వచ్చేసి ఇక్కడ మనం కోర్స్ అనే దాన్ని కూడా వెబ్ పేజ్లోకి మనం ఓపెన్ చేసుకొని ఇక్కడ కంట్రోల్ సి అని చెప్పి ఇక్కడ మళ్ళీ మనం ఏం చేయాలంటే స్లైస్ సెలెక్షన్ టూల్తో రైట్ క్లిక్ చేసి ఎడిట్ స్లైస్ ఆప్షన్స్ ఇక్కడ మనం కంట్రోల్ వి అని చెప్పి అలాగే ఆ తర్వాత పేజ్లో కూడా మనం ఇక్కడ సెలెక్షన్ చేసుకొని ఇక్కడ కంట్రోల్ వి అని చెప్పి ఆ తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలంటే ఆ నెక్స్ట్ పేజ్లో కూడా సెలెక్షన్ చేసి ఎడిట్ స్లైస్ ఆప్షన్స్ అని చెప్పి ఇక్కడ నేను కంట్రోల్ వి అని చెప్తాను. అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలంటే ఇక్కడ నాకు కోర్స్ అయిపోయింది. నెక్స్ట్ కాంటాక్ట్ అనేది ఇక్కడ నేను కంట్రోల్ సి అని చెప్పి ఇక్కడ నేను ఏం చేయాలంటే మళ్ళీ మనం ఫోటోషాప్ ఓపెన్ చేసుకొని ఫస్ట్ పేజ్లోకి వెళ్ళిపోయి స్లైస్ సెలెక్షన్ టూల్ తీసుకొని ఎడిట్ స్లైస్ ఆప్షన్స్ అని చెప్పి ఇక్కడ కంట్రోల్ వి చేసి ఓకే చేయాలి. జనరల్గా అయితే ఇదంతా కూడా కోడింగ్లో చేస్తారు, బట్ ఇక్కడ మనకి అలా అవసరం ఉండదు. సో ఫోటోషాప్లో ఈ టూల్స్ దేనికి ఉపయోగిస్తారు అనేది మనం తీసుకుంటే ఇలాగా వెబ్ లేఅవుట్స్ ఏవైనా మనం డిజైన్ చేయాలంటే ఇదొక ఎగ్జాంపుల్ మాత్రమే, అంటే ఆ టూల్ ఇలా వర్క్ చేస్తుంది అని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. సో ఇలాగా మనం మోడిఫికేషన్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఫైల్ మెనూలోకి వెళ్ళిపోయి ఇక్కడ ఎక్స్పోర్ట్ అని చెప్పి సేవ్ ఫర్ వెబ్ అని చెప్పి మన ఫస్ట్ పేజ్ని మనం ఏం చేయాలి, మనం హోమ్ పేజ్లో మనం ఇక్కడ పబ్లిష్ చేయాలి. ఓకే, సో దాని తర్వాత మళ్ళీ మనం రెండో పేజ్ని ఓపెన్ చేసి ఎక్స్పోర్ట్లోకి వెళ్ళి ఇక్కడ మనం సేవ్ ఫర్ వెబ్ లేఅవుట్ అని చెప్పేసి ఇక్కడ సేవ్ అని చెప్పి దీనికి కోర్స్ అనేది మనం తీసుకొని ఇక్కడ రీప్లేస్ చేసుకోవాలి. అది అయిపోయిన తర్వాత థర్డ్ పేజ్ తీసుకొని మళ్ళీ మనం ఫైల్లోకి వెళ్ళి ఎక్స్పోర్ట్లోకి వెళ్ళి సేవ్ ఫర్ వెబ్ అని చెప్పి ఇక్కడ ఏం చేస్తారంటే సేవ్ అని చెప్పి కాంటాక్ట్ అని చెప్పి దీన్ని ఇక్కడ మనం రీప్లేస్ చేసుకోవాలి. ఓకే, సో రీప్లేస్ చేసుకున్న తర్వాత మనం ఈ పేజెస్ని కావాలి అనుకుంటే సేవ్ చేసుకోవచ్చు, అంటే ఫర్దర్గా మనం ఏమైనా చేసుకోవాలనుకుంటే. సో ఇక్కడ డైరెక్ట్గా నేను ఇప్పుడు హోమ్ పేజ్ని ఓపెన్ చేశాను. ఇక్కడ ఫర్ సపోజ్ కోర్స్ అని క్లిక్ చేశాను అనుకోండి, కోర్స్ తాలూకా డీటెయిల్స్ వస్తాయి మనకి. అలాగే కాంటాక్ట్ క్లిక్ చేశాను అనుకోండి, ఇక్కడ మనం ఇవ్వలేదు అయినా మళ్ళీ నేను హోమ్ పేజ్ ఇచ్చాను అనుకోండి,
నాకు హోమ్ పేజ్ డిస్ప్లే అవుతుంది. సో కోర్స్ కాంటాక్ట్. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ స్టాటిక్ వెబ్ పేజ్. అంటే మనం ఫోటోషాప్లోంచి ఒక స్టాటిక్ వెబ్సైట్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు అనే దానికి ఇదొక ఎగ్జాంపుల్ మాత్రమే. అంటే సో మనకి ఫోటోషాప్లో నాకు పాసిబుల్ కానిదంటూ ఏమీ ఉండదు. సో మనం చేంజ్ అంటే మనం క్రియేట్ అనేది చేసుకోవచ్చు. ఓకే, సో ఈ కాన్సెప్ట్ అనేది ఏంటంటే మనకి ఒకేసారి మనం దీన్ని చేయటానికి అవ్వదు. సో బికాజ్ ఎందుకంటే మనం అసలు యాక్చువల్గా చెప్పాలంటే వెబ్ పేజ్ డిజైన్ చేయడం అనేది మనకి టైం పట్టేస్తుంది. ఎందుకంటే మనకి డిపెండ్ ఆన్ ద వెబ్సైట్. సో వెబ్సైట్ని డిజైన్ చేయడం, స్లైసింగ్ చేయడం, తర్వాత అడ్రస్ ఆఫ్ ద లొకేషన్ని మనం దాంట్లో మనం పెట్టుకోవడం అనేది ఇవి మనకి 3 రకాలైన వర్క్స్ అన్నమాట. అదే వెబ్ డెవలప్మెంట్ అనుకోండి, ఇది డిజైన్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే డైనమిక్ చేయడానికి మనకి ఇందులో జావా స్క్రిప్ట్, ఫుల్ స్టాక్ ఇలాంటివేవో రకరకాల సాఫ్ట్వేర్ల అప్లికేషన్ అంటే కోడింగ్ అనేది వాడతారనమాట. అంటే అందుకని ఫోటోషాప్ మనం నేర్చుకుంటే వెబ్ లేఅవుట్స్ కూడా మనం తయారు చేసుకోవచ్చు అనే దానికి ఇదొక ఎగ్జాంపుల్ కాన్సెప్ట్ అన్నమాట. అర్థమైందండి? సో అందుకనే ముందు ఇవి చెప్పేసిన తర్వాత ఈ టూల్స్ నేను చెప్పలేకపోవడానికి గల కారణం అదేనమాట. ఎందుకంటే మనకి కాస్త టైం పడుతుంది. సో డిజైనింగ్ చేసుకోవాలి, దాని తాలూకా ఎడిటింగ్ చేసుకోవాలి, అంటే స్లైస్ చేయాలి, ఎడిట్ చేసుకోవాలి. కాబట్టి ఇక దాని తర్వాత నెక్స్ట్కి వచ్చేసి ఇక్కడ మనకి ఐడ్రాప్ టూల్ అని మనకు ఒక టూల్ ఉంటుంది. ఇది మనం ఫోటోషాప్లో మనం ఒక పిక్చర్ని మనం ఓపెన్ చేసుకుంటే, సో ఒక పిక్చర్లో మనం ఏదో ఒక కలర్ని మనం సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ మనకి కలర్ అనేది ఆటోమేటిక్గా మనకి అప్లికబుల్ అవుతుంది. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి కలర్ శాంపిల్ టూల్ అని ఉంటుంది. అయితే యాక్చువల్గా మనకి కలర్ శాంపిల్ టూల్ అంటే మనం ఎక్కడైతే కలర్ని మనం సెలెక్ట్ చేస్తామో ఆ ఏరియాలో మనకి ఆర్జీబీ అంటే రెడ్, గ్రీన్ అండ్ బ్లూ పర్సంటేజ్ ఎంత అనేది మనకి చూపిస్తుంది. సో అలాగే దాని తర్వాత మనకి రూలర్ టూల్ అని ఉంటుంది. సో నేను ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని ఇలాగా మెజర్మెంట్ తీసుకుంటే దాని తాలూకా అవుట్పుట్ మనకి ఇక్కడ ఎంత అనేది ఆటోమేటిక్గా మనకి డిస్ప్లే చేసి చూపిస్తుంది అన్నమాట. సో అది అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే నోట్స్ టూల్ అని ఉంటుంది. మనం ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ని మనం కమ్యూనికేట్ చేయాలంటే సో నోట్స్ టూల్ ద్వారా మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని అవతల వాళ్ళకి మనం పాస్ చేయొచ్చు. ఓకే, సో ఇది క్లోజ్ చేస్తే క్లోజ్ అవుతుంది, ఓపెన్ అయితే ఓపెన్ మనం చేసుకోవచ్చు.
ఆ తర్వాత ఇక్కడ మనకేంటంటే కౌంట్ టూల్ అని ఉంటుంది. ఏదైనా ఒక బుక్ మార్క్ టైప్ లాగా మనం కౌంట్ చేయాలనుకుంటే ఇక్కడ మనం ఇక్కడ కౌంట్ అనేది చేసుకోవచ్చు. ఓకే, సో ఇదంతా కూడా ఏంటంటే మనకి జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ అండ్ మనం ఏదైనా ఒక కమ్యూనికేషన్ని మనం ట్యాప్ చేసుకోవాలంటే ఈ రకంగా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇక దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఇవన్నీ కూడా మనకి రీటచ్ టూల్స్ కింద మనకు వస్తాయన్నమాట. అయితే ఇక్కడ మనం ఏం కావాలంటే మనకి ఫైల్ మెనూలోకి వెళ్ళి ఓపెన్లోకి వెళ్తే ఇక్కడ నాకు సి డ్రైవ్లో ప్రోగ్రామింగ్ ఫైల్స్ దాంట్లో ఎడోబ్ దాంట్లో ఫోటోషాప్ సిఎస్ అనే దాంట్లో శాంపిల్స్ అని ఉంటుంది. అందులో నాకు ఇక్కడ ఒక శాంపిల్ ఉంటుంది, అంటే ఏదర్ దిస్ ఆర్ ఏదర్ దిస్ వన్, ఏదో ఒకటి మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో సెలెక్ట్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఇమేజ్ గమనించినట్లయితే బాగా డ్యామేజ్డ్ ఇమేజ్ అనేది మనం గమనించవచ్చు ఇందులో. సో కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పాట్ హీలింగ్ బ్రష్ టూల్ అని ఉంటుంది. ఇక్కడ చూడండి మనకి స్క్రీన్ మీద బ్రష్ తాలూకా సైజ్ ఏమో ఒక సర్క్యులర్ షేప్లో మనకు కనిపిస్తుంది. కీబోర్డ్లో క్యాప్ లాక్ అనేది ఆన్ అయి ఉంటే నాకు బ్రష్ తాలూకా సైజ్ కనిపించదు. కంపల్సరీగా మనం దాన్ని స్విచ్ ఆఫ్ చేయాలి. సో అది అయిపోయిన తర్వాత బ్రష్ తాలూకా సైజుని మనం ఇంక్రీజ్ చేయాలంటే ఇక్కడ క్లోజింగ్ బ్రాకెట్ మనం ప్రెస్ చేయొచ్చు, లేదా ఇక్కడ మనం ఓపెన్ బ్రాకెట్ అనేది మనం చేసుకోవచ్చు. అయితే ఇందులో ఏం చేయాలంటే మనం ప్యాచ్ వర్క్ చేసినప్పుడు బాగా స్మాల్ సైజులో చేసుకొని దాన్ని మనం క్లిక్ చేస్తే ఏమవుతుందంటే చాలా నీట్గా మనకి దాంట్లో ఉన్న పార్ట్ ఏదైతే ఉంటుందో అది మనకి ఇక్కడ పోతుంది. సో ఈ రకంగా మనం ఇక్కడ చూడండి మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ఆ ఇమేజ్ మీద ఉన్న స్పాట్స్ ఏవైతే ఉన్నాయో మనకి క్లీన్ అవుతున్నాయి. చూసారా మరి? సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ నాకు రిమూవ్ టూల్ అని మనకు ఒక టూల్ ఉంటుంది. ఇది ఇలాగా డ్రాగ్ చేసుకొని వదిలేయాలి. చూసారా అక్కడ పోయింది. ఇక్కడ మరీ అంటే లెంత్ అయిపోతే కనుక మనకేమవుతుందంటే అది రిమూవ్ చేయదు. ఒక చిన్న ప్లేసెస్ అయితే మనం ఇక్కడ ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ చూసారా చాలా ఈజీగా మనం చేయగలుగుతాం. చూసారా మరి?
అయితే ఇక్కడ మళ్ళీ మనకి మరొక టూల్ ఉంది. ఏంటంటే ఇది హీలింగ్ బ్రష్ టూల్ అని చెప్పాడు. హీలింగ్ బ్రష్ టూల్. సో ఈ హీలింగ్ బ్రష్ టూల్కి వచ్చేసరికి ఏం చేయాలంటే మనం ఇక్కడ కీబోర్డ్లో ఆల్ట్ పట్టుకొని ఇలా క్లిక్ చేసి ఇక్కడ మనం ఇలా క్లిక్ చేసుకోవాలి. సో అప్పుడు ఏమవుతుందంటే నాకు ఆ పార్ట్ ఆఫ్ ద లొకేషన్లో ఉన్న ఏరియా పార్ట్ ఏదైతే ఉంటుందో అది నాకు ఇక్కడ రిమూవ్ అయిపోతుంది. చూసారా మరి? అంటే వర్క్ అనేది నాకు చాలా సింపుల్గా మనం ఇక్కడ చేసుకోవచ్చు. ఓకే, ఇంకా దాని తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ దీన్ని ప్యాచ్ టూల్ అని చెప్పారు. ఈ ప్యాచ్ టూల్లో మనం ఏం చేస్తామంటే ఎక్కడైతే మనకి డ్యామేజ్ ఉందో ఆ పార్ట్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి, దాన్ని వేరే లొకేషన్లో సెలెక్ట్ చేయాలి. సో అప్పుడు నాకేమవుతుందంటే ఈ పార్ట్ ఏదైతే ఉంటుందో అది నాకు ఇక్కడ చూసారా మరి ఇక్కడ చూసారా ఎంత ఈజీగా మనకి పోతుందో. అయితే అవుట్ సైడేనా అని మీకు డౌట్ రావచ్చు, అందుకని ఇక్కడ ఇది కూడా నేను చూపిస్తాను. మనం ఎక్కడైనా ఒకటే, కాకపోతే ఆ డిపెండ్ ఆన్ ద డ్యామేజ్డ్ పార్ట్ బట్టి మనం డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఇక నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి కంటెంట్ అవేర్ మూవ్ టూల్ అని మనకు ఒకటి ఉంటుంది. ఇక్కడ మనకి ఎక్కడైతే బాగున్నదో ప్లేస్ అది సెలెక్ట్ చేసుకొని డ్యామేజ్డ్ ఉన్న పార్ట్ మీద మనం ఇలా తీసుకొని ఎంటర్ అండ్ ఇక్కడ క్లిక్ చేస్తే అది చూసారా మనకి రికవర్ అయిపోయింది. ఇక మనకి ఫైనల్గా ఏంటంటే మనకి ఇందులో రెడైట్ టూల్ అని మనకు ఒకటి ఉంటుంది, దానికి రిలేటెడ్గా కూడా మనం ఇక్కడ ఏం చేయాలంటే ఇమేజ్ అనేది మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ మనకి ఏంటంటే ఒక ఇమేజ్ అనేది మనకి కావాల్సి ఉంటుంది. చూసారా, ఫోటోషాప్లో మనం ఏది చేయాలన్నా ఇమేజ్ అనేది మనకి చాలా మ్యాండేటరీ. అంటే మనం డిజైన్ చేయాలన్నా, దాన్ని ఎడిట్ చేయాలనుకున్నా, ఆ టూల్ మనకి తెలియాలన్నా బాగా. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి మనకి ఇందులో ఇక్కడ ఏం చేస్తాడంటే రెడైట్ టూల్ అని చెప్పాడు. సో ఇక్కడ నేనేమో ఈ టూల్ ఇలా డ్రాగ్ చేస్తే ఇక్కడ చూసారా మరి మనకి ఆ పార్ట్ ఆఫ్ ద ఏదైతే ఉన్నదో మనకు ఆటోమేటిక్గా మనకి రిమూవ్ అయిపోతుంది అన్నమాట. ఓకే, సో అందువల్ల ఇక్కడ ఏంటంటే మనం ఈ యొక్క టూల్స్ని మనం ఎలాగ ఉపయోగించుకోవాలి అన్న దాని మీద మనం ట్రై చేయాలి. ఇక మరి ఇక్కడ బ్రష్ టూల్కి వచ్చేసరికి మనకి చాలా వేరియేషన్స్ అనేది మనకు ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే
ఒక ఎలిప్టికల్ షేప్ నేను ఇక్కడ తీసుకున్నాను. అంటే ఒక సర్క్యులర్ షేప్ లాగా నేను తీసుకొని ఒక న్యూ లేయర్ క్రియేట్ చేసుకున్నాను. ఇందులో నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఒక డార్క్ కలర్ బ్లూ కలర్ని నేను తీసుకొని దాన్ని ఆల్ట్ బ్యాక్ స్పేస్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి కావాల్సిన కలర్ మనకి రావాలి కాబట్టి సో మళ్ళీ అగైన్ ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకొని ఆల్ట్ బ్యాక్ స్పేస్ అని ఇచ్చాను. అయితే ఇప్పుడు ఏం చేస్తానంటే నేను దీన్ని ఒక న్యూ లేయర్ క్రియేట్ చేస్తాను. న్యూ లేయర్ క్రియేట్ చేసి కీబోర్డ్లో డి అంటే ఏంటి, ఫోటోషాప్ తాలూకా డిఫాల్ట్ కలర్ బ్లాక్ అండ్ వైట్ అని అర్థం. అయితే ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రష్ టూల్ తీసుకొని ఇక్కడ ఫోర్గ్రౌండ్ కలర్ని మనం ఇలా పిక్ చేసుకొని ఇక్కడ ఏం చేస్తామంటే వేరే సమ్ అదర్ కలర్ని నేను యాడ్ చేసుకొని ఇక్కడ బ్రష్ తాలూకా ఆప్షన్స్ దాంట్లో సాఫ్ట్ బ్రష్ అనేది నేను తీసుకొని బ్రష్ తాలూకా సైజుని ఇలా నేను యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసిన తర్వాత నేనేం చేస్తానంటే ఇక్కడ నేను ఇలాగ డౌన్ లైన్లో ఇలాగ క్లిక్ చేసుకొని వెళ్తుంటే నాకేమవుతుందంటే ఒక కిందన గ్లోయింగ్ టైప్ లాగా నాకు ఈ పార్ట్ అనేది నాకు ఏర్పడుతుంది. అలాగే ఇక్కడ కూడా మనకు కావాలనుకుంటే అలాగా ఒక గ్లోయీ లాగా మనం పెట్టుకొని మళ్ళీ నేను ఇక్కడ ఒక న్యూ లేయర్ క్రియేట్ చేసుకున్నాను. ఒక న్యూ లేయర్ క్రియేట్ చేసుకొని నేనేం చేశానంటే ఫర్ ఎగ్జాంపుల్ వేరే కలర్ తీసుకొని ఈ ఎడ్జ్లో ఒక కలర్ని నేను ఇలా స్ప్రే చేసుకోవడం జరిగింది. అది అయిపోయిన తర్వాత నేను కంట్రోల్ డి చేయకుండా మళ్ళీ నేను ఒక న్యూ లేయర్ క్రియేట్ చేసుకొని మళ్ళీ నేను ఏం చేస్తానంటే ఇక్కడ వేరే కలర్ని నేను తీసుకొని మళ్ళీ బ్రష్ టూల్ తీసుకొని మరింత కలర్ని నేను ఇలాగా ఫిల్ చేసుకున్నాను. అది అయిపోయిన తర్వాత కంట్రోల్ డి చేశాను. ఈ రెండు లేయర్స్ని కూడా సెలెక్ట్ చేసి ఇలాగా మీదకి నేను ఇలాగ మూవ్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇది కూడా సెలెక్ట్ చేసి ఇదేమో ఇలాగ పెట్టుకున్నాను. ఇక్కడేమో ఇది నేను కంట్రోల్ క్లిక్ చేసి ఈ అవుటర్ లేయర్లో కంట్రోల్ షిఫ్ట్ అయ్యి అని చెప్పి డిలీట్ చేసుకున్నాను. అలాగే రెండో లేయర్ కూడా తీసుకొని అక్కడ కూడా నేను డిలీట్ అనేది చేసుకున్నాను.
అయితే ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ రెండో లేయర్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను ఫిల్టర్ మెనూలోకి వెళ్ళి బ్లర్ అనే ఆప్షన్లోకి వెళ్ళి గాషియన్ బ్లర్ అని ఇస్తానండి. గాషియన్ బ్లర్లో దాని తాలూకా అమౌంట్ అనేది ఎక్కువగా ఇచ్చేస్తాను. ఆ తర్వాత మళ్ళీ మనం మీద లేయర్కి వచ్చేసి ఇక్కడ నేను ఫిల్టర్లోకి వెళ్ళి బ్లర్లోకి వెళ్ళి గాషియన్ బ్లర్ అని ఇస్తాను. సో అది ఎప్పుడైతే నేను ఇచ్చేసానో తర్వాత ఇక్కడ ఓకే అని చెప్పి మళ్ళీ నేను ఒక న్యూ లేయర్ ఇక్కడ క్రియేట్ చేసుకొని ఇక్కడ నేనేం చేస్తానంటే ఫర్ సపోజ్ ఇక్కడ మళ్ళీ నేను ఈ యొక్క లేయర్ని కంట్రోల్ క్లిక్ చేసి ఈ లేయర్లో కంట్రోల్ షిఫ్ట్ ఐ అంటే డిలీట్, అలాగే మళ్ళీ ఈ లేయర్కి కూడా డిలీట్ అని చెప్తాను. ఓకే, తర్వాత ఇక్కడ కూడా కంట్రోల్ క్లిక్ డిలీట్ చేసేస్తే సో నాకేమవుతుందంటే అవుటర్ పార్ట్లో ఉన్నవంతా కూడా నాకు పోతుంది. సో ఇక్కడ నేను మళ్ళీ ఏం చేస్తానంటే ఇక్కడ కంట్రోల్ ఇక్కడ నేను ఒక న్యూ లేయర్ని క్రియేట్ చేసుకొని ఇక్కడ మనం బ్రష్ టూల్ తీసుకొని ఇక్కడ దీని తాలూకా సైజుని మనం రెడ్యూస్ చేసుకొని ఇక్కడ వైట్ కలర్ని నేను ఇలాగా పెట్టుకొని ఇక్కడ క్లిక్ చేస్తాను. అది అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి లేయర్లో ఒపాసిటీ అని ఉంటుంది, దాన్ని నేను ఒక 70% ఒపాసిటీ పెట్టుకున్నాను. అయితే ఫైనల్గా మనం ఇన్ని లేయర్స్ తర్వాత చేసి చూస్తే మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఒక ఐకాన్ అంటే ఒక రిఫ్లెక్టెడ్ ఐకాన్, ఒక 3D టైప్ ఆఫ్ బాల్ టైప్ లాగా మనం ఇక్కడ డిజైనింగ్ అనేది చేయడం జరిగిందనమాట. అంటే మనకి టూల్ యాక్చువల్గా చెప్పాలంటే బ్రష్ అనేది పెయింట్ టూల్, మరి మనం అదే చేసాం. పెయింట్ చేసే ఒక మంచి లుక్ వచ్చేటట్లాగా మనం డిజైనింగ్ అనేది మనం చేసుకోవడం జరిగింది. అందుకని ఫోటోషాప్లో ఏంటంటే మనం క్రియేట్ చేసిన బట్టి, సో ప్రాక్టీస్ చేసిన బట్టి, మన యొక్క క్రియేటివిటీ బట్టి మన యొక్క అవుట్లుక్ అనేది మనం పెంచుకోవచ్చు. ఓకే, సో అది మనకి ఈరోజు క్లాస్.